అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. భగవంతుని ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ప్రేమ, మీ కష్టానికి తగిన ఫలితాలు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సమయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక చిన్న అవకాశం జీవితాన్ని మార్చవచ్చు. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తుకు కొత్త దారిని చూపించవచ్చు. అలాంటి మార్పులను మన పూర్వీకులు గ్రహాల స్థితి, రాసుల ప్రభావాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకే మీకోసం ఈ ఛానల్లో ప్రతిరోజు రాసులు ప్రభావాలు, గ్రహాల మార్పులు, ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య విశ్లేషణలను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పే జాతక విశ్లేషణలు సాధారణంగా మీ రాశిని, గ్రహాల ప్రభావాలను ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్నాయి. ప్రతి ఒక్కరి జీవిత ఫలితాలు వారి జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం మరియు వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా మారవచ్చు. కాబట్టి ఇందులోని మంచి విషయాలను మాత్రమే సానుకూల ఆలోచనతో స్వీకరించండి. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తాం. కానీ ప్రతి కష్టాన్ని వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు మన ప్రయత్నాలకు ఫలితాలు రావడం ప్రారంభం అవుతాయి. ఆ నమ్మకంతో ముందుకు సాగడమే మన బలం. ఈ ఛానల్లో మేము అందించే ప్రతి వీడియోని మీకోసం ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యే విధంగా అందించే ప్రయత్నం చేస్తాము. రాశి ఫలాలు మాత్రమే కాకుండా జీవితంలో ఆత్మవిశ్వాసం పెంచే ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా మీతో పంచుకుంటాము. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణలు పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోయే రాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉంది, జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి 4 రోజులు ఒక రహస్యం బయటపడుతుంది. మీ జీవితంలోకి అడుగు పెట్టే ఒక వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చుతాడా లేదా మీ మనస్సును పరీక్షించడానికి వస్తాడా? చివరి వరకు వినండి. ఎందుకంటే ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి కనిపిస్తున్న సూచనలు చాలామందికి ఊహించని విధంగా ఉండబోతున్నాయి. శుక్రుడు మీ రాశికి బలాన్ని ఇవ్వటం, గురుగ్రహం ఆశీర్వాదం దృష్టి చూపించడం, శని మీ కర్మను పరీక్షిస్తూ స్థిరమైన విజయానికి సిద్ధం చేయటం, రాహు అనుకోని సంఘటనను ముందుకు తీసుకురావడం వల్ల ఈ 4 రోజులు సాధారణంగా గడవవు. బయటకు చూస్తే అంతా మామూలుగా కనిపించిన లోపల మాత్రం మీ జీవిత కథ కొంత మలుపు తిరిగే సమయం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది ఒక వ్యక్తి రూపంలోనైనా, ఒక వార్త రూపంలోనైనా లేదా ఒక అవకాశంగా అయినా రావచ్చు. మీ మనసులో చాలా రోజులుగా ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఎవరో ఒకరు నింపబోతున్నట్లు గ్రహస్థితి సూచిస్తుంది. అయితే ఆ వ్యక్తి అందరూ అనుకున్నట్లుగా ప్రేమ కోసం మాత్రమే రారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ఒక ప్రత్యేక కారణం కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక వారి సొంత అవసరం కూడా ఉంటుంది. మొదట వారు మీ సలహా, మీ నమ్మకం లేదా మీ సహాయం కోరుతూ వస్తారు. కానీ కాలక్రమంలో మీ ఇద్దరి మధ్య ఏర్పడే అనుబంధం ఇద్దరి జీవితంపై ప్రభావం చూపే స్థాయికి చేరుతుంది. ఈ వ్యక్తి గతంలో ఒక తప్పు నిర్ణయం వల్ల లేదా ఒక పెద్ద నిరాశ వల్ల మానసికంగా బలహీనపడిన వారై ఉండవచ్చు. మీలో కనిపించే ప్రశాంతత, సమతుల్యత, అర్థం చేసుకునే స్వభావం వారిని మీ వైపు ఆకర్షిస్తుంది. మొదట వారు ఏం చెప్పకుండా మిమ్మల్ని గమనిస్తారు. తర్వాత నెమ్మదిగా తమ మనసులోని విషయాలను పంచుకుంటారు. వారు మీ వద్దకు రావడం వెనుక నిజమైన కారణం తమ జీవితంలో మళ్ళీ నిలబడేందుకు ఒక బలమైన ఆధారం కావాలని కోరిక. అయితే ఈ బంధంలో మీరు తొందరపడకూడదు. వారి మాటలు కంటే వారి పనులను గమనిస్తేనే అసలు ఉద్దేశం మీకు అర్థమవుతుంది. కొంతమందికి ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అవకాశాలతో వస్తారు. మరికొందరికి పాత అపార్థాలను తొలగించి మళ్ళీ సంబంధాన్ని బలపరచడానికి వస్తారు. ఇంకొందరికి ఈ వ్యక్తి రావడం ఒక కర్మబంధాన్ని ముగింపు కావచ్చు. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఈ పరిచయం జరిగే అవకాశం ఉంది.
అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. రాహు ప్రభావం వల్ల మొదటి చూపులో కనిపించే ప్రతి నిజం కాకపోవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. అలా చేస్తే ఈ పరిచయం మీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే చిన్న నిర్లక్ష్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా నెమ్మదిగా మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేదని అనిపించిన వారు ఇప్పుడు మీ ఆలోచనలకు విలువ ఇవ్వటం మొదలు పెడతారు. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. కొందరికి బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే శని ప్రభావం కారణంగా ఒక ముఖ్యమైన బాధ్యత మాత్రం మీ భుజాలపై పడే అవకాశం ఉంది. ఆ బాధ్యతను నిజాయితీగా స్వీకరిస్తే తర్వాత మీ స్థానం మరింత బలపడుతుంది. ప్రేమ విషయాల్లో కూడా ఈ 4 రోజులు కీలకంగా మారవచ్చు. ఇప్పటి వరకు ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. మీ మనసులో ఉన్న మాటను సరైన సమయంలో చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అనుమానాలను పెంచుకుంటే మాత్రం దూరం పెరిగే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది తొలి చూపులోనే ప్రేమగా మారకపోయినా కాలక్రమంలో బలమైన అనుబంధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మీ జీవితంలోకి వచ్చిన లేదా ఇప్పుడు పరిచయం కాబోయే ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీతో మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడం వెనుక కేవలం అవసరం మాత్రమే కాదు, మీపై ఏర్పడిన నమ్మకం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. గతంలో చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు మీతో పంచుకోవడానికి వారు భావిస్తారు. వారు మీ జీవితంలోకి రావడం ద్వారా మీరు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటారు. ప్రతి సంబంధం జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదని, కానీ కొన్ని సంబంధాలు జీవితాన్ని మార్చే పాఠాలు నేర్పుతాయని మీరు అర్థం చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో శుక్రుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. ఉద్యోగం చేసేవారికి అదనపు బాధ్యతతో పాటు గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి లాభాలను పొందగలుగుతారు. అయితే రాహు ప్రభావం వల్ల ఎలాంటి పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్ళటం మీకు మేలు చేస్తుంది. ఈ రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు మీకు ముందుగానే ఒక సంకేతం వచ్చినా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి సంకేతాలు నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మీ మనసు హెచ్చరించే విషయాలను గౌరవించండి. అదే మీకు ఒక పెద్ద సమస్య నుంచి దూరంగా ఉంచే మరో మంచి అవకాశాన్ని దగ్గర చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య, భవిష్యత్ లక్ష్యాల పరంగా ఈ 4 రోజులు మీ జీవితంలో కీలకమైన మలుపుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుందనే భావన మీలో ఉండవచ్చు. కానీ శని మీ కృషిని వృధా చేయకుండా నెమ్మదిగా సరైన ఫలితాల వైపుకు తీసుకువెళ్తున్నాడు. గురుగ్రహ అనుకూల దృష్టి వల్ల మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. కార్యాలయంలో మీపై ఉన్న అభిప్రాయం మాత్రం ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఇది కొత్త అవకాశాలను తెచ్చే సమయమని చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన ఒక ఒప్పందం మళ్ళీ ముందుకు రావచ్చు. కొత్త భాగస్వాముల విషయంలో మంచి లాభం కనిపించిన ప్రతి హామీని పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రాహు ప్రభావం వల్ల తీపి మాటలు చెప్పే ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉండకపోవచ్చు. అందుకే భావోద్వేగం కంటే ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒక చిన్న జాగ్రత్త మీకు పెద్ద నష్టాన్ని తప్పిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా అర్థం కాక ఇబ్బంది పెట్టిన విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల సహకారం మీకు లభిస్తుంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య గురించి ఆలోచిస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే సమయాన్ని వృధా చేసే అలవాట్లను తగ్గిస్తే ఫలితాలు మరింత మెరుగుపడతాయి. ఈ సమయంలో ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మరోసారి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈసారి వారు మీ వద్దకు భావోద్వేగాల కోసం మాత్రమే కాదు, ఒక నిర్ణయం కోసం వస్తారు. వారి జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని వారు కోరుకుంటారు. మీ మాట వారికి ధైర్యాన్ని ఇస్తుంది. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. వారి సమస్యలను పూర్తిగా మీ భుజాలపై వేసుకోవద్దు. సహాయం చేయండి, కానీ మీ ప్రశాంతతను కోల్పోయేంత వరకు కాదు. ఎందుకంటే ఈ బంధంలో మీరు ఇచ్చే విలువ ఎంత ముఖ్యమో మీ స్వంత జీవిత లక్ష్యాలు కూడా అంతే ముఖ్యమని అర్థం చేసుకోండి. మీరు చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక కోరిక ఈ సమయంలో నెమ్మదిగా రూపం దాల్చడం ప్రారంభమవుతుంది. మొదట చిన్న సంకేతంలా కనిపించిన అదే తర్వాత పెద్ద అవకాశంగా మారుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశం, ప్రతి పరిచయం, ప్రతి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక తెలివైన నిర్ణయమే. తులారాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్పు అనేది ఒక్క రోజులో కనిపించకపోయినా పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సమయం ఇది. శుక్రుడి అనుగ్రహం మీలో ఆకర్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గురుగ్రహ ప్రభావం కొంత అవకాశాలను పరిచయం చేస్తుంది. శని మీకు సహనం నేర్పిస్తుంది. కష్టపడిన ప్రతి విషయానికి సరైన సమయంలో ఫలితం వచ్చేలా మార్గం చూపిస్తాడు. రాహు మాత్రం ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాడు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన కొన్ని ఆలస్యాలు, నిరాశలు, కష్టాలు కూడా ఒక పాఠంలా మారి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. మీరు కోల్పోయిన కొన్ని విషయాల గురించి బాధపడకుండా ఇప్పుడు మీ ముందుకు వస్తున్న అవకాశాలను గుర్తించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆలస్యం అనేది అదృష్టం రాకుండా ఉండటం కాదు, సరైన సమయం కోసం ఎదురుచూపు మాత్రమే. ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి విషయంలో కూడా మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా వారి మనస్సును, వారి పనులను గమనించాలి. వారు మీ జీవితంలోకి రావడం వెనుక ఒక కారణం ఉండవచ్చు. కొందరికి వారు ఒక మంచి అవకాశానికి కారణం కావచ్చు. కొందరికి ఒక బలమైన భావోద్వేగ అనుబంధంగా మారవచ్చు. మరికొందరికి గతాన్ని మర్చిపోయి కొత్తగా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రేరణగా నిలవవచ్చు. కానీ ఏ సంబంధమైన నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవం ఉంటేనే అది జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి వారు ఒక చిన్న ఆధ్యాత్మిక మార్పు కూడా చేసుకోవడం మంచిది. ప్రతిరోజు ప్రశాంతంగా కొంత సమయం ధ్యానం చేయటం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం మంచిది. ఆలోచనలతో ముందుకు వెళ్ళటం మీలో సానుకూల శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలను తగ్గించండి. మీ ప్రశాంతతే మీకు పెద్ద బలం అవుతుంది. డబ్బు విషయంలో పొదుపు అలవాటు పెంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, పాత విభేదాలను తగ్గించుకోవటం మీ జీవితంలో మరింత ప్రశాంతతను తీసుకువస్తుంది. తులారాశి వారికి రాబోయే సమయం ఒక కొత్త అవకాశానికి సంకేతంగా కనిపిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు, వచ్చే అవకాశాలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఒక కొత్త మార్గాన్ని నిర్మించబోతున్నాయి. గతాన్ని ఒక అనుభవంగా తీసుకొని భవిష్యత్తును నమ్మకంతో స్వీకరిస్తే మీ జీవితంలో మంచి మార్పులు చూడగలుగుతారు. మీ కష్టం, మీ సహనం, మీ మంచి మనస్సు మీకు అండగా నిలుస్తాయి. మీ జీవితంలో వెలుగు రావాల్సిన సమయం దగ్గర పడుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. తులారాశి వారికి ఈ విశ్లేషణను మీ కోసం గ్రహాల స్థితి, రాశి ప్రభావాలను ఆధారంగా తీసుకొని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలితాలు వారి జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం మరియు వ్యక్తిగత జాతక చక్రం ఆధారంగా మారవచ్చు. కాబట్టి దీన్ని ఒక సాధారణ ఆధ్యాత్మిక విశ్లేషణగా మాత్రమే తీసుకోండి. తులారాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి సంబంధించిన మంచి విషయాలు ఉంటే వాటిని సానుకూలంగా స్వీకరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాతక విశ్లేషణలు, గ్రహాల ప్రభావాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాతో కొనసాగండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని, మీ కష్టాలకు మంచి ఫలితాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.